గణపతి నమ గమ గమ గణపతి నమ. ఇక నాకు ఈరోజు తులసి మాలలు వేయడం కృష్ణుడికి 4వ వారం అన్నట్టు. అదేవిధంగా నరసింహస్వామికి ఈరోజు 7 వారాలు అన్నట్టు. నరసింహస్వామికి వెంకటేశ్వర స్వామికి ఈరోజు 7 వారాలు అయిపోయింది అన్నట్టు. 27 దళాలతో మాల ఈ విధంగా చేసిన అన్నట్టు. మళ్ళీనేమో అది అప్పుడు ఈ మాల జూలైలో స్టార్ట్ చేసిన శనివారం సప్తమి రోజు స్టార్ట్ చేసి ఈరోజు మళ్ళీనేమో పౌర్ణమికి అయిపోతుంది. ఈరోజు అనంత పద్మనాభ వ్రతం అన్నట్టు. ఈరోజు 7 వారాలు అవుతుంది అన్నట్టు. ఇది ఇంకా 4వ వారం, ఇంకా 3 వారాలు వేసి కృష్ణుడిది కూడా అయిపోతుంది అన్నట్టు. ఇది జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధూపం చూపించాను, దీపం, నైవేద్యం, తాంబూలం చూపించాను, కర్పూర నీరాజనం సకల దేవతలకు ఈరోజు. జై శ్రీమన్నారాయణ, 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 జై శ్రీమన్నారాయణ. గం గం గణపతే నమ, గం గం గణపతే నమ, గం గం గణపతే నమ. ఈరోజు సంకష్ట చతుర్థి అని, అందుకని ఈరోజు వినాయకుని పూజిస్తున్నాను. అదేవిధంగా కృష్ణుడికి ఈరోజు నేను ఈ విధంగా హారం వేస్తున్నాను. 5వ వారం అన్నట్టు. ఇక్కడ తులసి వెండిది పెట్టుకున్నాను. ఇది పంచగౌరమ్మ. ఇక్కడ కలశం పెట్టాను కామదేవుని. ఈరోజు ఇది భాద్రపద మాసంలో ఇది రోజు కృష్ణునికని నేను ఈరోజు బుధవారం సంకష్ట అని చెప్పి కృష్ణునికి ఇది 5వ వారం అని దండ వేస్తున్నానండి. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీ. ఇక్కడ ధూపం చూపించాను, అక్కడ దీపం, ఇది నైవేద్యాలు, తాంబూలం, అక్కడ తాంబూలం, కర్పూర నీరాజనం, ఇది కర్పూర నీరాజనం. ఓం గం గం గణపతే నమ, గం గం గణపతే నమ. ఇక్కడ గణపతి ఉన్నది చూడండి. తర్వాత ఇక్కడ శివుడు, ఇక్కడ పంచగంగ, ఇది పంచగౌరమ్మ, ఇది నాగేంద్రుడు, ఇక్కడ సూర్యుడు, ఇది దుర్గాదేవి, ఇది కూడా పోచమ్మ తల్లి అనుకుంటా, ఇది నంది. ఇన్ని ఉంటాయండి. ఇది ఒక్కటి పూజించిన సార్ అన్నట్టు. ఇది పంచగౌరమ్మ అని విగ్రహం అన్నట్టు మీకు చూపిస్తున్నా అన్నట్టు. ఇది ఓం గం గం గణపతే నమ, గం గం గణపతే నమ, గం గం గణపతే నమ. ఈరోజు శ్వేతార్క గణపతి పెట్టి గరిక పెట్టాను. అదేవిధంగా సత్యనారాయణ స్వామి విష్ణుమూర్తిగా భావించి పెట్టాను. ఇక పంచగౌరమ్మ పెట్టాను, కామధేనువు, తులసి, కృష్ణుడు. ఈరోజు కృష్ణ జయంతి కాబట్టి ఇక్కడ కృష్ణునికి మాల తులసి దళాలతోనే వేసిన అన్నట్టు. అదేవిధంగా అంత తులసి వనంలో ఉన్నట్టు అలా ఇట్లా తులసి దళాలు వేసాను. ప్రతి దేవునికి కూడా తులసి దళాలే పెట్టాను. ఈరోజు కృష్ణుని జయంతి. జై శ్రీకృష్ణ, 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 జై శ్రీకృష్ణ. ధూపం చూపించాను, దీపం, నైవేద్యాలు, తాంబూలం, కర్పూర నీరాజనం చూపించాను దేవుళ్ళందరికీ. ఇలా కృష్ణాష్టమి కాబట్టి కృష్ణుడికి పూజ చేసుకున్నాను తులసి దండ వేసి.
గం 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 గణపతే నమ గం గం గణపతే నమ గం గం గణపతే నమ. శ్వేతార్క గణపతికి ఈరోజు గరిక పెట్టాను. ఈరోజు ఏకాదశి ఉంది కాబట్టి అదేవిధంగా అన్ని దేవుళ్ళకు తులసి మాల వేసాను. ఇక్కడ తులసి మాల కృష్ణుడికి ఈరోజు 7వ వారం అయిపోతుంది. ఈ రోజుకు ఈ విధంగా పంచగౌరమ్మ, ఇక్కడ సత్యనారాయణ, కామధేను కలశం పెట్టుకున్నాను. ఇవన్నీ ప్రసాదాలు. ఇది ఈరోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. తులసి మాల అది నరసింహస్వామికి వేశాను. అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి కూడా వేశాను. అన్ని దేవుళ్ళకు కూడా తులసి దళం పెట్టాను. ఇక్కడ చూడండి, నరసింహస్వామికి పెట్టాను. అదేవిధంగా ఇక్కడ అన్నపూర్ణమ్మకు, ఇక్కడ దుర్గాదేవికి, ఇక్కడ గౌరమ్మకు, ఇక్కడ శ్రీ లలితాదేవికి, లక్ష్మీదేవికి, అక్కడ చిలుకూరు స్వామి, అక్కడ అరుణాచలం, ఇక్కడ కుబేర యంత్రం కూడా పెట్టాను దళము. శ్రీరామునికి పెట్టాను, సాయిబాబాకు పెట్టాను. ఇక్కడ యంత్రం సాయిబాబా యంత్రం అన్నట్టు. ఇక్కడ ఇవన్నీ మా ఇంట్లో ఇంటి ముందు ఉన్న చెట్టుకి వెళ్ళి తెంపాను అన్నట్టు. ఇవన్నీ తులసి దళాలు. ఈరోజు ఇక్కడ తులసి దళాలు ఇక్కడ విష్ణుమూర్తి కూడా పెట్టాను. ఈరోజు పూజ ఏకాదశి. ఈరోజు నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నాను. కార్తీక మాసం వరకు పువ్వు దళాలు వెళ్తే కార్తీక మాసం వరకు వేస్తాను దండలు. ఈ విధంగా జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ఇక్కడ ధూపం చూపించాను, అక్కడ దీపాలు చూపించాను. దీపము, నైవేద్యము, తాంబూలము, ఇవి కర్పూర నీరాజన దేవుళ్ళకు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఇది అయిపోయిందండి.